దేవర సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వాటు సినిమా కోసం చాలానే టైం ని కేటాయించిన విషయం తెలిసిందే. వాటు సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావటంతో పాటు హృతిక్ రోషన్ తో కలిసి చేయబోయే సీన్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటోంది వాటు చిత్రం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. వాటు కోసం ఎన్టీఆర్ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బింగ్ చెప్పబోతున్నారని తెలుస్తుంది. వాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నారని అంటున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పెషల్ గా ఎన్టీఆర్ హృతిక్ ఫ్యాన్స్ కోసం కొన్ని సీన్స్ తీశారని కూడా సమాచారం. వాటులో హృతిక్ క్యారెక్టర్ కు సమానంగా ఎన్టీఆర్ పాత్రను కూడా అయాన్ డిజైన్ చేశారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ ను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. వాటు విషయంలో మాత్రం సౌత్ లో కూడా మంచి బజ్ ఉంది. దానికి కారణం ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ పాత్ర హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఉంటుందని, ఆయనపై ప్రత్యేకంగా పాటలు డాన్సులు కూడా ఉంటాయని, భారీ పోరాట సన్నివేశాలను కూడా తారక్ పై తీశారని, ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ఇలా రకరకాల వార్తలు మీడియా సర్కిల్స్ లో వినిపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాటుపై అంచనాలు అంబరాన్ని తాకాయి. దీంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు అగ్ర నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. వాజు తెలుగు హక్కులు 120 కోట్ల మేరకు పలికే అవకాశం ఉందని సమాచారం. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకి వాజు నుంచి అప్డేట్ రానుంది. వాజు మూవీ నుంచి ఆయన లుక్ తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారము సాగుతుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగే. ఒకే రోజు 2 గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్పై మూవీ మీద భారీ క్రేజ్ నెలకొంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. వాటిలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఏజెంట్ పాత్రలన్నిటికంటే కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు సమాచారం. మరి వాటితో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.